సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొత్త డీజీపీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి జితేందర్ తాత్కాలిక డీజీపీగా మాత్రమే ఉన్నారు. ఈ స్థానంలో పూర్తిస్థాయి డీజీపీ నియమించాలంటే యూపీఎస్సీ నిబంధనలను అనుసరించాల్సి వస్తుంది. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం మన రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, ఒడిశాలో, ఉత్తరప్రదేశ్లో, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా పూర్తిస్థాయి డీజీపీ నియామకం కాలేదు. మొత్తం దేశంలో మనం చూసుకుంటే 8 రాష్ట్రాల్లో తాత్కాలిక డీజీపీలు మాత్రమే కొనసాగుతున్నారు. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం డీజీపీని నియమించాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. 2006కు ముందు డీజీపీ నియామకంలో అనేక అవకతవకలు చోటు చేసుకోవడంతో ప్రకాష్ సింగ్ అనే ఐపీఎస్ అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు ఒక మార్గదర్శకాలను నిర్దేశించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం యూపీఎస్సీ నిబంధనలు ఖరారు చేసింది. ఈ నిబంధనలు ఎలాగుంటాయంటే ప్రతి రాష్ట్రంలో కనీసం 5 మంది డీజీపీ స్థాయి అధికారుల పేర్లని యూపీఎస్సీకి పంపించాల్సి ఉంటుంది. 5 మంది అధికారులు డీజీపీ పంపించిన తర్వాత అందులో 3 అధికారుల పేర్లను తిరిగి రాష్ట్రానికి పంపించడం జరుగుతుంది. ఈ డీజీపీ హోదా పొందడానికి ప్రధానంగా కొన్ని నిర్దేశితమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇంకా పదవి విరమణ కావడానికి ఇంకొక కనీసం 6 నెలల వ్యవధి ఉండాలి. ఒకసారి డీజీపీకి నియమితమైన వ్యక్తి కనీసం 2 సంవత్సరాల వరకు డీజీపీ కొనసాగాల్సి వస్తుంది. అప్పుడే రాష్ట్రంలో శాంతి భద్రత మీద ఆయన పట్టు సాధించగలడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి యూపీఎస్సీ నిర్ధారించడం జరిగింది. ఈ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో జితేందర్ 1992 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గత సంవత్సరం జూలైలో డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి డీజీపీగా కొనసాగుతున్నారు. మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా ఈ పోటీలో పడుతున్న వ్యక్తులు మనం చూసుకుంటే అధికారులు చూసుకుంటే సుమారుగా 5 మందిని మనం లెక్కలోకి తీసుకోవచ్చు. ప్రథమంగా రవిగుప్తా 90 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. ఈయన గతంలో కూడా మన దగ్గర డీజీపీగా పనిచేయడం జరిగింది. 2003 నుంచి అంటే తెలంగాణ ఎన్నికల తర్వాత ఆయన నియమితులయ్యారు. అసలు ఈ నియమించింది ఎన్నికల కమిషన్. నియమించిన తర్వాత ఆయన 1 సంవత్సరం పాటు అంటే గత సంవత్సరం జూలై వరకు డీజీపీగా కొనసాగారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్థానంలో జితేందర్ నియమించడం జరిగింది. అప్పుడు జితేందర్ హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. హోంశాఖ కార్యదర్శిగా ఉంటూనే పూర్తిస్థాయి బాధ్యతలను డీజీపీగా ఆయన స్వీకరించడం జరిగింది. ఇదే సమయంలో ఇక్కడ బదిలీ అయినటువంటి రవిగుప్తాను కూడా హోంశాఖకు ప్రత్యేక కార్యదర్శిగా నియమించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ప్రధాన పోటీలో ముందంజలో ఉన్నారు. అంటే ప్రస్తుతం కొనసాగుతున్న డీజీపీ కూడా కొనసాగే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈయన కాకుండా చూసుకుంటే మనం 91 బ్యాచ్ చెందినటువంటి సివి ఆనంద్ ప్రస్తుతం నగర పోలీస్ కమిషనర్గా ఉన్నారు. ఆయన కూడా సీనియారిటీ ఉంది ఆయనకి. ఆయన వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు ఆయన పదవిలో ఉంటారు కాబట్టి ఆయన కూడా డీజీపీగా బాధ్యత స్వీకరించడానికి ఆయన పూర్తి అర్హత ఉన్న వ్యక్తి. ఆయన పేరు కూడా పంపించాల్సి ఉంటుంది. ఆయన తర్వాత మనం చూసుకుంటే శివధర్ రెడ్డి గతంలో మనకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు. ప్రస్తుతం కూడా రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆయన 94 బ్యాచ్ చెందిన ఐపీఎస్ అధికారి. ఈయన కూడా చాలా చురుకైన అధికారిగా గుర్తింపు పొందారు. పైగా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండడం వల్ల పూర్తి స్థాయి అవగాహన రాష్ట్రంపై ఉంటుంది. ఇంకో పక్క చూసుకుంటే సౌమ్య మిశ్రా 94 బ్యాచ్ చెందిన మహిళ ఐపీఎస్ అధికారిని. ఈమె కెరీర్ కూడా చాలా సంతృప్తికరంగా ఉంటుంది. డీజీపీ హోదాకు పోటీ పడుతున్న వాళ్ళు ఈ 5 ఉంటారు. ఈ 5 పేర్లని రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ పంపించడం జరుగుతుంది. యూపీఎస్సీ పంపించిన తర్వాత యూపీఎస్సీ దగ్గర నుంచి మళ్ళీ 3 పేర్లు రిటర్న్ అయ్యి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. ఆ 3లో ఎవరైనా నియమించిన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఆ 3 అధికారులు ఎవరో ఒకరు డీజీపీగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ 5 పేర్లు ఏవైతే పంపించారో పంపించిన తర్వాత యూపీఎస్సీ వాళ్ళ కెరీర్, వాళ్ళ పనితీరు అది లెక్క కట్టడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఏంటంటే శాంతి భద్రతలో పనిచేసి ఉండాలి. తర్వాత ఇంటెలిజెన్స్ విభాగంలో కొంతకాలం పనిచేసి ఉండాలి. తర్వాత సెంట్రల్ సర్వీసెస్లో కూడా కొంతకాలం పనిచేసి ఉండాలి. ఇవన్నీ నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా అతని కెరీర్లో ఎటువంటి అవకతవకలు కానీ అవినీతి కానీ పాల్పడినట్టు కూడా అతని కెరీర్లో రిజిస్టర్లో నమోదయ్యి ఉండకూడదు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత వాళ్ళలో 3 అధికారులు మాత్రమే యూపీఎస్సీ వెనక్కి పంపించడం జరుగుతుంది. ఆ 3లో ఎవరో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీకి నియమించిన తర్వాత ఆయన పూర్తి స్థాయి డీజీపీ అధికారిగా కొనసాగుతాడు. అప్పుడు డీజీపీ అధికారి కొనసాగినప్పుడు వేరే అదనపు బాధ్యతలు అనేవి ఆయన దగ్గర ఉండవు. కేవలం డీజీపీగా మొత్తం రాష్ట్ర పోలీస్ విభాగానికంతా ఆయన అధిపతిగా కొనసాగుతుంటారు. ఒకసారి డీజీపీకి నియమించిన తర్వాత పదవీ విరమణతో సంబంధం లేకుండా ఆయన 2 సంవత్సరాల పాటు అదే పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. అంటే కనీసం పదవీ విరమణకు ముందు 6 నెలలకు ముందుగానే ఈ నియామకం మొదలవ్వాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న డీజీపీ పదవి విరమణ పొందున్నా లేదంటే ఆయన స్థానంలో ఈ వేరే వ్యక్తిని నియమించాలనుకున్నా కూడా 3 నెలల ముందుగానే యూపీఎస్కి జాబితా పంపించాల్సి ఉంటుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేసి యూపీఎస్ పంపిస్తే గరిష్టంగా 3 నెలల లోపు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి జాబితా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి జితేంద్రను కొనసాగిస్తారు లేదంటే కొత్త అధికారులు తీసుకుంటారనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.